సాహిత్యం, సాహిత్యాన్ని గుప్తులు చాలా పెద్ద మొత్తంలో స్వర్ణయుగం అనమాట. సంస్కృత సాహిత్యానికి గుప్తుల కాలం అనేది ఒక స్వర్ణయుగం. సో అదేంటో చూద్దాం. కాబట్టి లిటరేచర్, గుప్తుల కాలంలో సాహిత్యం అనేది ఎలా డెవలప్ అయింది, సాహిత్యం ఎస్పెషల్లీ సాహిత్యంలో గుప్తులు ఫాలో అయింది ఏంటంటే ఇది స్వర్ణయుగం అనమాట. సాహిత్యానికి స్వర్ణయుగం, స్వర్ణయుగం అని చెప్పేసి పిలుస్తారు. గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ లిటరేచర్, ఏన్షియంట్ ఇండియా. అంటే మొత్తం మన ప్రాచీన భారత చరిత్రలోనే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కళలకి నిర్మాణాలకి అత్యంత స్వర్ణయుగం ఏదంటే గుప్తుల కాలం నాటిదే. గుప్తుల కాలం నాటిదే స్వర్ణయుగం అనమాట. ఇక్కడ సంస్కృతం, వీళ్ళ కాలంలో ప్రధానమైన సాహిత్యం వచ్చేసి సాంస్క్రిట్. సాంస్క్రిట్ అంటే సంస్కృతం. ఇక్కడంతా కూడా సంస్కృతం. వీళ్ళ రాజభాష కూడా సంస్కృతం అనమాట. వీళ్ళ రాజభాష కూడా సంస్కృతమే. సంస్కృతాన్ని వీళ్ళు ఎక్కువ ప్రోత్సహించారు. ఎవరు? గుప్తులు. వాళ్ళ రాజభాష కూడా సంస్కృతమే కాబట్టి. సో వీళ్ళ కాలంలో నవరత్నాస్ అని చెప్పేసి ఉండేవాళ్ళు. నవరత్నాస్ అంటే 9 gems అనమాట. అంటే ఆస్థానంలో నవరత్నాలని 9 మంది స్కాలర్స్ ఉండేవాళ్ళు. ఎవరి కాలంలో అంటే 2వ చంద్రగుప్తుడు. అంటే మన విక్రమాదిత్య అంటాం కదా. సో విక్రమాదిత్య అంటాం కదా, అతనే 2వ చంద్రగుప్తుడు. సో 2వ చంద్రగుప్తుడన్నా విక్రమాదిత్య లేదా ఉజ్జయిని రాజు అన్న ఒకడే, గుర్తుపెట్టుకోండి. సో విక్రమాదిత్య అన్న 2వ చంద్రగుప్తుడన్నా ఒకరే అనమాట. ఆయన ఆస్థానంలో 9 మంది కవులు ఉండేవాళ్ళు. సో 9 jewels ఇక్కడ చూడండి. ఇతను వచ్చేసి 2వ చంద్రగుప్తుడు. సో మనకి 1 2 3 4 5 6 7 8 9 అంటే 9. సో 9 మంది కవులు ఉండేవాళ్ళు. వీళ్ళు డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన వాళ్ళు, విభాగాలకి. ఒకరు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, ఒకరు వ్యాకరణానికి సంబంధించిన వాళ్ళు, ఇంకొంతమంది సంస్కృత సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు, కొందరు శబ్దానికి సెట్నమాలజీకి సంబంధించిన వాళ్ళు, డిఫరెంట్గా ఇలా ఉండేవాళ్ళు అనమాట. కొందరు వైద్యానికి సంబంధించిన వాళ్ళు, ఈ విధంగా. కాబట్టి 9 మంది ఉండేవాళ్ళు. అలానే మనం మళ్ళీ చెప్పుకుందాం, 9 gems గురించి క్లారిటీకి చెప్పుకుందాము. ఇక్కడ ధర్మశాస్త్రాస్ అనమాట. ధర్మశాస్త్రాసు, నారద స్మృతి, విష్ణు స్మృతి, బృహస్పతి స్మృతి, పోర్షన్ ఆఫ్ ది రామాయణ, మహాభారత, ఇవన్నీ డెవలప్ చేశారు. స్మృతులు ధర్మశాస్త్రాలు అంటే వీళ్ళు ఏదైనా న్యాయం చేయాలన్నా ఈ ధర్మశాస్త్రం ఏదైనా పాటించారు. ధర్మశాస్త్రం. నెక్స్ట్ నారద స్మృతి. సో నారద స్మృతి. ఇంకా మనకేమున్నాయి? విష్ణు స్మృతి. సో విష్ణు స్మృతి కావచ్చు. ఇంకా బృహస్పతి స్మృతి ఇలా అనమాట. సో ఈ విధంగా ఉండేది. ఇంకా మనకి రామాయణ, మహాభారతాలు. సో రామాయణం అలానే మహాభారతాలు కూడా వీళ్ళ కాలంలో రాశారనమాట. రామాయణ మహాభారతాలు జరిగాయి కదా మన హిస్టరీలో, ఏన్షియంట్. సో ఎప్పుడో వేదకాలంలో జరిగాయి. సో వాటికి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా గుప్తుల కాలంలో డెవలప్ చేస్తారు బాగా, రామాయణ మహాభారతాలు కూడా. సో ఇంకా మోస్ట్ ఆఫ్ ది లిటరేచర్ డెవలప్డ్ యూజింగ్ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్. అంటే వీళ్ళు పాటించినటువంటి లాంగ్వేజ్ మన గుప్తుల కాలంలో కనిపించే ఒకే ఒక లాంగ్వేజ్ ఏంటంటే సంస్కృత భాషనే కనిపిస్తుంది. ఎందుకంటే గుప్త సామ్రాజ్యం యొక్క రాజభాషతో పాటుగా ఆ ఆస్థానంలో ఉండే మేధావులు, కవులు అందరూ కూడా సంస్కృత భాషనే పాటించేవాళ్ళు, సంస్కృతాన్నే పాటించేవాళ్ళు. అర్థమైందా? సో ఈ విధంగా అనమాట సంస్కృతాన్నే పాటించేవాళ్ళు కాబట్టి సంస్కృత భాషను వీళ్ళు డెవలప్ చేశారు. ఎప్పుడు? గుప్తుల కాలంలో. ఇక్కడ నవరత్నాలు ఉండేది ఎవరి ఆస్థానంలో అంటే 2వ చంద్రగుప్తుడు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. మొదటి చంద్రగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు. కాబట్టి 2వ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఎవరు ఉండేవాళ్ళు? నవరత్నాలు అని చెప్పేసి 9 మంది స్కాలర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం చూద్దాం గుప్తుల కాలంలో డిఫరెంట్ విభాగాల్లో ఎటువంటి వాళ్ళు ఉన్నారు, సో ప్రధానమైన వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి గుప్త సామ్రాజ్యంలో మనకి ప్రధానంగా గుప్తా ఎంపైర్లో, గుప్త సామ్రాజ్యంలో విజ్ఞానానికి సంబంధించి, విజ్ఞానం అంటే సైన్స్ అనమాట. సో విజ్ఞానానికి సంబంధించి ఎటువంటి కవులు ఉన్నారు? మొట్టమొదటి వ్యక్తి ఆర్యభట్ట. సో ఆర్యభట్ట ఈయన పేరు మీదుగానే మనం మొట్టమొదటి శాటిలైట్ తయారు చేసుకున్నాం మన భారతదేశంలో. సో ఆర్యభట్ట ఈయన మ్యాథమెటిషియను అండ్ అస్ట్రానమర్ అనమాట. అంటే గణితవేత్త. ఈయన యొక్క గణితవేత్తే కాకుండా ఖగోళ శాస్త్రవేత్త కూడా, ఖగోళ శాస్త్రజ్ఞుడు. సో ఖగోళ శాస్త్రజ్ఞుడు అనమాట. అంటే ఆ రోజుల్లో టెలిస్కోపులు ఇలాంటివి లేకుండానే 9 గ్రహాలు ఉన్నాయని చెప్పేసి మన హిందూ మతంలో ఉంది. 9 గ్రహాలు ఉన్నాయని చెప్పారు. సో భూమిని చుట్టుకొలత
చంద్రుడికి భూమికి ఎన్ని యోజనాల దూరం ఉంది, ఇలాంటివన్నీ ఎస్టిమేట్ వేశారనమాట. ఆ ఎస్టిమేట్ వేసినటువంటి అంశాలు సంఖ్యలు నాసా వాళ్ళు ప్రూవ్ చేసిన దానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో ప్రాచీన భారత చరిత్రలో విజ్ఞానం అనేది ఏ విధంగా ఉందో చూడండి. నాసా వాళ్ళు చేసిన దానికి ఎగ్జాక్ట్గా వాళ్ళు కన్ఫర్మ్ చేసిన నంబర్స్కి మన ఏన్షియంట్ ప్రాచీన భారత చరిత్రలో చెప్పినటువంటి నంబర్స్ చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. అంటే ఆ రోజుల్లోనే అటువంటి విజ్ఞానం అనేది మన భారతదేశంలో ఉన్నది. సో అర్థమైందా? కాబట్టి ఈయన ఒక బుక్ రాశాడు, ఆర్యభట్టీయం అని చెప్పేసి ఒక బుక్ రాశాడు అనమాట, ఆర్యభట్టీయం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఆర్యభట్ట రాసినటువంటి పుస్తకం వచ్చేసి ఆర్యభట్టీయం. దీన్ని 499 CEలో రాశాడు, 499 CEలో రాశాడు అనమాట. ఇది మొత్తం ఈ బుక్ అంతా కూడా ఆర్యభట్టీయం మొత్తం కూడా గణిత శాస్త్రము ఖగోళ శాస్త్రం గురించి చెప్తుంది. సో దేని గురించి చెప్తుంది? ఆర్యభట్టీయం అనే పుస్తకము గణిత శాస్త్రము ఖగోళ శాస్త్రం గురించి చెప్తుంది. మ్యాథమెటిక్స్ అనేది మదర్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అనమాట. అన్ని సబ్జెక్టులకి మదర్ ఎవరంటే మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లేకుండా ఏది కనిపెట్టలేం. ఖగోళ శాస్త్రం మనకి నక్షత్రాలకు సంబంధించి గ్రహాలకు సంబంధించి మొత్తం కూడా మ్యాథమెటిక్స్ చాలా క్రూషియల్. అర్థమైందా? కాబట్టి ఆర్యభట్ట రాసినటువంటి మొట్టమొదటి ఆయన రాసిన పుస్తకము ఆర్యభట్టీయము. ఆ పుస్తకం దేని గురించి చెప్తుందంటే గణిత శాస్త్రము ఖగోళ శాస్త్రం గురించి చెప్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ హీ వాజ్ ది ఫస్ట్ టు డిక్లేర్ ది ఎర్త్ వాజ్ స్పెరికల్ ఇన్ షేపు. అంటే భూమి అనేది గుండ్రంగా ఉందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. సో భూమి గుండ్రంగా ఉంది, సో భూమి సర్క్యులర్ షేప్లో ఉందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆర్యభట్టుడే. సో ఆర్యభట్టుడే మొట్టమొదటిసారిగా మన భారతదేశం మొత్తంలో ఆయన భూమి గుండ్రంగా ఉందని చెప్పాడనమాట. సో భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి చెప్పిన వ్యక్తిగా చెప్పవచ్చు. తర్వాత భాస్కరుడు. నెక్స్ట్ వచ్చేసి భాస్కరుడు. సో మీకు ఇమేజ్లో కనిపించే వ్యక్తి ఆర్యభట్ట. సో మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఈయన వచ్చేసి ఆర్యభట్ట అనమాట. నెక్స్ట్ భాస్కరుడు వచ్చేసి ఆథర్ ఆఫ్ ది లీలావతి రిటర్న్ 12th century విచ్ కంటైన్స్ ది ఇంపార్టెంట్ ఐడియాస్ ఆఫ్ క్యాలిక్యులస్. ఈయన లీలావతి అని చెప్పేసి ఒక బుక్ రాశాడు, లీలావతి. సో లీలావతి అనేది ఒక పుస్తకం అనమాట. ఈ లీలావతి పుస్తకాన్ని ఎవరు రాశారంటే భాస్కరుడు. ఇది కూడా మొత్తం క్యాలిక్యులస్ అనమాట, గణితం గురించి చెప్తుంది, గణితం. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు, భాస్కరుడు రాసినటువంటి లీలావతి అనే గ్రంథము దేనికి సంబంధించిందంటే గణిత శాస్త్రానికి సంబంధించింది, క్యాలిక్యులస్ అనమాట. క్యాలిక్యులేట్ చేయడం, గణించడం, గణితానికి సంబంధించింది. కాబట్టి భాస్కరుడు కూడా ఈ గుప్తుల కాలంలోనే ఉన్నాడు, ఆర్యభట్టతో పాటుగా భాస్కరుడు కూడా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వరాహమిహిరుడు. సో వరాహమిహిరుడు కూడా ఖగోళ శాస్త్రవేత్త అనమాట. సో కంపోజ్డ్ పంచసిద్ధాంతగా 5 astronomical systems. ఈయన పంచసిద్ధాంతిక అనే ఒక పుస్తకం రాశాడు, పంచసిద్ధాంతిక అనే గ్రంథం రాశాడు. ఇది 5 astronomical systems అనమాట. అంటే ఖగోళ శాస్త్రంలో 5 వ్యవస్థల గురించి చెప్తుంది. ఖగోళ శాస్త్రంలో 5 వ్యవస్థల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ పంచసిద్ధాంతిక. ఈ పంచసిద్ధాంతికను ఎవరు రాశారంటే వరాహమిహిరుడు రాశాడు. ఈయన కూడా గుప్తుల కాలంలోనే ఉన్నాడు, గుప్త సామ్రాజ్యంలోనే ఉన్నాడు అనమాట, కంటెంపరీ. సో ఈయన చూడండి, ఈయన రాసిన మరో గ్రంథం వచ్చేసి బృహత్ సంహిత. బృహత్ సంహిత అని చెప్పేసి మరో గ్రంథం రాశాడు. ఈ బృహత్ సంహిత అనేది గ్రేట్ వర్క్ బై ది సాంస్క్రిట్ లాంగ్వేజ్ విచ్ డీల్స్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ లైక్ ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, జియోగ్రఫీ, ఆర్కిటెక్చర్, వెదరు, ఎనిమల్స్, మ్యారేజ్ అండ్ ఉమెన్స్. చూడండి వెన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, సంబంధాల గురించి. అంటే ఈయన రాసిన బృహత్ సంహిత అనేది ఒక కలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన జ్ఞానం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనం చూస్తే ఈ బృహత్ సంహిత అనేది ఖగోళ శాస్త్రం, వేటి గురించి చెప్తుంది? ఖగోళ శాస్త్రం, గణితం గురించి చెప్తుంది. ఇంకా మనకి జాగ్రఫీ, భూగోళ శాస్త్రం గురించి, సో భూగోళ శాస్త్రం గురించి చెప్తుంది. ఆర్కిటెక్చర్, నిర్మాణాల గురించి చెప్తుంది, నిర్మాణాలు. ఇంకా మనకి వెదరు, వాతావరణం, సో వాతావరణం గురించి చెప్తుంది. ఇంకా మనకి ఎనిమల్స్ అనమాట, జంతు శాస్త్రం అంటే జువాలజీ అంటాం కదా, సో జువాలజీ గురించి చెప్తుంది. ఇంకా వివాహాల గురించి చెప్తుంది. సో ఇట్లా అనమాట, ఇన్ని రకాల వ్యవస్థల గురించి చెప్తుంది అనమాట. ఇన్ని రకాల సబ్జెక్ట్స్ గురించి వరాహమిహిరుడు రాసినటువంటి బృహత్ సంహిత చెప్తుంది. పంచసిద్ధాంతిగా మాత్రం ఖగోళ శాస్త్రంలోనే 5 వ్యవస్థల గురించి చెప్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వాగ్భట్టుడు. నెక్స్ట్ గుప్తులు కావాలన్న ప్రధానమైన వ్యక్తి వాగ్భట్టుడు. డిస్ప్లే ఆఫ్ ది చరక. ఈయన చరకుడి యొక్క శిష్యుడు అనమాట. చరకుడు అని చెప్పేసి మనకు ఉంటాడు, చరకుడి యొక్క శిష్యుడు. చరకుడి శిష్యుడు అనమాట. ఎవరు? చరకుడి శిష్యుడే ఈ యొక్క వాగ్భట్టుడు. డిస్కషన్ ఫిజిషియన్ ఆఫ్ ది ఆయుర్వేదిక్ సిస్టమ్. అంటే మనకి చరకుడు ఉన్నాడు కదా, చరకుడు వచ్చేసి
వైద్య శాస్త్రంలో ఉంటాడు. మనకి కుషాణులు ఆ టైంలో ఉంటారు ప్రధానంగా. చరకుడు కుషాణుల కాలంలో ఉంటాడు. ఆ చరకుడికి సంబంధించిన శిష్యుడు అనమాట. శిష్యుడే ఈ యొక్క వాగ్భట్టుడు. ఈయన వైద్య శాస్త్రానికి ఆయుర్వేదానికి సంబంధించిన వ్యక్తి అనమాట. ఎవరు? చరకుడు. చరకుడు వచ్చేసి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వ్యక్తి, వైద్య శాస్త్రానికి. ఈయన రాసినటువంటి పుస్తకం వచ్చేసి అష్టాంగ హృదయ అని చెప్పేసి ఒక పుస్తకం రాశాడు. అష్టాంగ హృదయ అని చెప్పేసి ఒక పుస్తకము. నెక్స్ట్ అష్టాంగం గ్రహ అని చెప్పేసి అష్టాంగ సంగ్రహ అని చెప్పేసి ఒక పుస్తకం. కాబట్టి వాగ్భట్టుడు రాసిన పుస్తకాలు ఏంటంటే ఒకటి వచ్చేసి అష్టాంగ హృదయ. సో ఇది హృదయానికి సంబంధించి ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అనమాట. అంటే వైద్యానికి సంబంధించిన ప్రధానమైన కోర్ ఏరియాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వైద్యంలో ఉన్నటువంటి ప్రధాన సంఘటన అంటే ముఖ్యమైనటువంటి భాగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏది? అష్టాంగ హృదయ. సో ఇంకోటి వచ్చేసి టోమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి అష్టాంగ సంగ్రహ అని చెప్పేసి ఇది కూడా మెడిసిన్ గురించే. అంటే ఆ మెడిసిన్ గురించి సమ్మరీ అనమాట. మొత్తం సమ్మరీ అంతా కూడా చెప్తుంది. సో కాబట్టి వాగ్భట్టుడు ఆయుర్వేదానికి సంబంధించిన వ్యక్తి అనమాట, వైద్యుడు. ఆయన చరకుడి యొక్క శిష్యుడు. ఆయన రాసిన 2 గ్రంథాలు అష్టాంగ హృదయ, అష్టాంగ సంగ్రహం. ఈ 2 కూడా వాగ్భట్టుడే రాశాడు. ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే వరాహమిహిరుడు. సో వరాహమిహిరుడు అనమాట ఈయన. ఓకేనా? నెక్స్ట్ గుప్తులు కావాలన్నటువంటి వ్యక్తి వచ్చేసి ధన్వంతరి. సో ధన్వంతరి కూడా దేనికి? నాలెడ్జ్ ఆఫ్ ఆయుర్వేద. సో ఆయుర్వేదానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఆయుర్వేదానికి సంబంధించిన వ్యక్తి ఎగ్జామ్లో అడుగుతారు. ధన్వంతరి దేనికి సంబంధించిన వ్యక్తి అంటే ఆయుర్వేదానికి. నెక్స్ట్ సుశ్రుతుడు, చాలా ఇంపార్టెంట్ అయినా సుశ్రుతుడు. సో సుశ్రుతుడు కూడా సర్జరీకి సంబంధించిన వ్యక్తి అనమాట. సర్జరీ ఇక్కడ కనిపిస్తున్న ఈయన సుశ్రుతుడు. అప్పట్లోనే మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీ. అప్పట్లోనే కన్నులు వీటికి సంబంధించిన సర్జరీ చేసేవాళ్ళు. సో ఐ సర్జరీ చూడండి, ఇక్కడ ఐ సర్జరీ చేస్తున్నాడు సుశ్రుతుడు. అంటే మనకి అప్పట్లోనే, అంటే ఇప్పటితో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 1400 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ ఉండేది. అది చేసిన మొట్టమొదటి వైద్యుడు ఎవరంటే సుశ్రుతుడు. ఈయన వేదకాలంలో ఉన్నాడు. ఈయన రాసినటువంటి గ్రంథం వచ్చేసి సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని ఈయన రాశాడనమాట. సో విచ్ డీల్స్ విత్ ది సర్జరీ. అంటే సర్జరీ గురించి, శస్త్రచికిత్స అంటాం కదా, శస్త్రచికిత్స అంటాం మనం. శస్త్రచికిత్స గురించి చెప్తుందన్నమాట ఇది.